జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ భవానీపురంలో పర్యటించారు. ఏదైతే 42 ఇల్లు కూల్చివేసిన ఘటనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఇది లిటిగేషన్ వేళ్ళే క్రియేట్ చేసి 150 కోట్ల భూమిని కొట్టేద్దామని కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు అసలు ఈ భవానీపురం ఇష్యూని? అంటే అది ఒక ప్రైవేట్ స్థలం అండి. ఆ ప్రైవేట్ స్థలానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రైవేట్ వ్యక్తుల మీద లిటిగేషన్ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అది సుప్రీంకోర్టు ఆర్డర్ని ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే శిథిలాలు ఎక్కడ దొరుకుతాయా, శవాలు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. రాబందులా తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ శిథిలాలు కనబడినాయి కాబట్టి వాలిపోయినాడు. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి కనుక ఉండుంటే దీన్ని రాజకీయం చేయకుండా ప్రజా మనసుతో అదే విశాల హృదయంతో ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకుని ఉంటే మొన్నే ఒక 4 రోజుల క్రితం విజయవాడ పర్యటన చేపట్టాడు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకులకి ఎవరికో అనారోగ్యం అయితే వాళ్ళని పరామర్శించడానికి అక్కడ దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి కోతవేడి దూరంలోనే భవానీపురం ఉంటుంది. మరి అక్కడికి ఆ రోజు ఎందుకు వెళ్ళలేదయా అంటే నీకు సినిమా సెట్టింగ్ కావాలి, ఏడుపులు ఏడ్చేవాళ్ళు కావాలి, ఒక 10 మందిని పెట్టాలి, వాళ్ళతో ఏడిపించాలి. కాబట్టి అంటే ఒకటి ఏంటంటే ఒక ప్రైవేటు వివాదాన్ని కూడా ప్రభుత్వానికి రుద్దాలి అనే నీ ప్రయత్నానికి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి ఏం అవసరం లేదండి, ప్రైవేటు వివాదాల్లో దూరాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ మహానుభావుడు గత 5 సంవత్సరాల్లో బోల్డ్ తలకాయ నొప్పులు పెట్టేళ్ళాడు మేము పరిష్కరించుకోవడానికి. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగానో ఆయన కుటుంబం లాగానో ప్రజల ఆస్తులు దొబ్బేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో వైఎస్ కుటుంబం ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని వాళ్ళ గుత్తాధిపత్యంలో పెట్టుకొని వాళ్ళు నడిపిస్తూ ఉంటే ఒక సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పారు, మా నాన్నకి అంత నాలెడ్జ్ లేదు, ఆ అవగాహన లేక అవన్నీ పెట్టుకున్నాడంటే. అంటే పేదాళ్ళు అంటే మీకు నాలెడ్జ్ లేదు, వాళ్ళ భూములు వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం అంటే నాలెడ్జ్ లేదు. కానీ ఈరోజు ఒక ప్రైవేటు వివాదాన్ని మాత్రం ప్రభుత్వానికి లింక్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? మీ చరిత్ర అది. ప్రజల భూములను లాగేసుకుని అక్రమంగా అనుభవించినటువంటి చరిత్ర మీది. కాబట్టి మీరు ఈరోజు నీతులు చెప్పడం అంటే ఏదో పాత సామెత ఒకటి ఉంటుంది, మోటుగా ఉంటుంది, అది చెప్పకూడదు. కానీ అట్లాంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ ఘటనకు సంబంధించి సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఇష్యూ మొత్తాన్ని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిబిఐ అంటే నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి కదా, అవన్నీ నిజాన్ని ఒప్పుకుంటావా? నమ్మకం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? నీకు నిజంగా నమ్మకం ఉంటే పోనీ సరే, ఒప్పుకోకపోయినా కూడా నీ చట్టం ఒక పరిధి వరకు ఉంటుంది కాబట్టి కోర్టుకెళ్ళి రోజు కోర్టుకెళ్ళి నా మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా స్పీడప్ చేయని చెప్పి కోర్టులో అభ్యర్థన పెట్టుకోండి. మీకు నిజంగా మీ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఈడీ కేసులన్నీ కొట్టించుకొని బయటికి రండి. అది చేయరు. కానీ ప్రతిదానికి సిబిఐ ఎంక్వైరీ కావాలంట. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తర్వాత వైఎస్ సునీత గారు వెళ్ళి అన్న సిబిఐ ఎంక్వైరీ అన్నావు కదా, సిఫార్సు చేయంటే మోహన్ చాటేసి నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే ఎస్పీని పెట్టి అడ్డుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్నాడు. కాబట్టి ఇతనికే అర్హత ఉందండి సిబిఐ గురించి మాట్లాడడానికి. సిబిఐ అనే పేరు ఎత్తడానికి నీకు అర్హత లేదు. నిజంగా నువ్వు మాట్లాడాలి అనుకుంటే నువ్వు వెళ్ళి నీ మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులన్నీ కొట్టించుకుని మాట్లాడు. ఆ రోజు నువ్వు సచ్చిలేడు అని మేమే సర్టిఫికేట్ ఇచ్చి మేమే ఒప్పుకుంటాం. అంతేగాని ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ ఏ ఇష్యూ దొరుకుతుందా అని కాచు కూర్చున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రజావేదికను పడగొట్టాడని చెప్పి ఆనాటి నుంచి మేము రోడ్డు మీదకి వచ్చాం. తర్వాత అమరావతి ఉద్యమం కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కానివ్వండి, ఇట్లా బాధుడే కార్యక్రమం కానివ్వండి, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని మేము ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టి మేము సమస్యలు నిజంగానే అనుభవిస్తున్నామని చెప్పి మాకు 164 స్థానాలు భారీ మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటనలకు వస్తూ ఉంటే పెయిడ్ బ్యాచ్ని తీసుకుని వాళ్ళకి డబ్బులో లేదంటే లిక్కరో లేదంటే భోజనాలు ఇచ్చి తెప్పించుకున్న జనాన్ని చూస్తూ ఉన్నాను తప్ప నిజంగా మాకు సమస్య ఉంది అని ఏ ఒక్కళ్ళు ప్రజలు ఎందుకు రోడ్డు మీదకి రావట్లేదు అంటే ఇవన్నీ కూడా ఒక కల్పితమైనటువంటి డ్రామాలే తప్ప ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. నిజంగా ప్రజలకు సమస్య ఉంటే జగన్మోహన్ రెడ్డి యలహంకలో ఉండడు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంటాడు,
ప్రజలకు ఏ సమస్య లేదు కాబట్టి ఇతను అవసరం ఇక్కడ లేదు కాబట్టి అతను యలహంక ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్ బయటకు వస్తే జన సంద్రోహాన్ని చూస్తే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి వెన్నులో వణుకు పడుతుంది అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి చూపించండి అయ్యా, అదేదో చూపించండి. ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాం, ఈ సొల్లు కబుర్లే 2024 ఎన్నికల ముందు కూడా చెప్పారు. అదిగో సిద్ధం సభలో జనాలు అసలు పోటెత్తారని చెప్పినటువంటి మీరు 11 స్థానాలకు ఎందుకు పడిపోయారా? మరి దానికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు మీరు? కాబట్టి ఏంటంటే మీరు చెప్పేదానికి వాస్తవాలకి చాలా దూరం ఉంది అన్న విషయం ఆ పార్టీలో కూడా నాయకులకు తెలుసు. కాకపోతే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి చిరు కార్యకర్తలు ఉంటారు కొంతమంది, వాళ్ళు జారిపోకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆడే డ్రామాలే తప్ప ఇందులో వాస్తవికత లేదు అనేది ఆ పార్టీ నాయకులకు తెలుసు. కావాలంటే అంబటి రాంబాబు గారిని అడగండి, ఆయన ఇంకా బాగా తెలుసు, ఆయన చెప్తాడు. అంటే హైదరాబాద్లో హైడ్రా తరహాలో ఈరోజు పేద ప్రజలు ఎక్కడా బ్రతకడానికి వీరు లేని విధంగా ఎవరైతే ఈ కూటమి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పేదల భూములు దోచేయడానికి ఈరోజు హైడ్రా తరహాలో ముందుకెళ్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. పేద ప్రజలకు అన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి లేదండి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. మీలాగా రౌడీలతో రిగ్గింగ్లు చేసుకున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజలు మాకు ఈ దుర్మార్గుడు అవసరం లేదు, మాకు రామరాజ్యం కావాలని ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ మీకు తెలియజేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ఎదురుగా కట్ట మీద పాపం చాలామంది పేదవారి ఇళ్ళు ఉండేవి. అవన్నీ కూడా రాత్రికి రాత్రి తొలగించి బుల్డోజర్లతో తొలగించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఈరోజు అయితే పెద్ద పెద్ద గ్రిల్స్ అన్నీ పెట్టుకున్నారో ఆ ఎదురుగా చాలామంది పేద బడుగు బలైన వర్గాల పాకలు ఉండేవి. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయా? అసలు నీ అంత పెత్తందారు ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు ఉంటాడా? నీ ఇంటి ముందు నువ్వు పేదాళ్ళు ఉంటేనే ఓర్చుకోలేవు నువ్వు, ఇంకా నువ్వు రాష్ట్రంలో పేదాళ్ళ గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ముఖ్యంగా మొన్న చూస్తే డిఎస్సి జాబ్స్ ఇచ్చి 16,000 పైచిలుకు మెంబర్స్కి టీచర్స్గా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈరోజు ముఖ్యంగా కానిస్టేబుల్స్ భర్తీని కూడా చేస్తూ ఉన్నారు. 6,000 పైచిలుకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తుంది దర్శిత ఇదంతా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ తెలియజేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. 5,000 అంటే నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. 60,000 రూపాయల సంపాదన తీసుకునేవాడు మరి బిలో పవర్టీ లైన్ కింద ఉంటాడు. ఆ దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఏదో ఎలగబెట్టేశానని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో డిఎస్సి ద్వారా కానివ్వండి, లేదంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు. వాళ్ళందరూ కూడా కాళ్ళు ఎగరేసుకుని వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు వచ్చిన సంతోషపడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దానికి తోడుగా ఈరోజు సుమారుగా 21,000 ఉద్యోగాలు మేము కల్పించడమే కాకుండా ఇవి చాలావు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కష్టాలను తీర్చాలంటే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున మరి ఉపాధి తీసుకురావాలని చెప్పి 135,000 కోట్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ని తీసుకురావటం కానివ్వండి, అదేవిధంగా ఇతర బహుళజాతి కంపెనీలని తీసుకురావటం కానివ్వండి, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాళ్ళని చాలామందిని చూసాం, కానీ ఆ హామీలు నిలబెట్టుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడు, మద్యపాన నిషేధం చేసే వస్తా అన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తాను గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో అన్నాడు. ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖునని చెప్పాడు. ఇవన్నీ కూడా బోగస్ హామీలని ప్రజలకు తెలుసు. అయితే ఈరోజు మేము అట్లా నింద పడకూడదు అని ఎంత కష్టమైనా కూడా ఈరోజు జాబ్ రిక్రూట్మెంట్ చేయటమే కాదు, బయట నుంచి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా మరి ఐటీలో కానివ్వండి, యాన్సిలరీ యూనిట్స్ అన్నిటిలో కూడా ఉద్యోగ కల్పన చేయాలి అనేది నారా లోకేష్ గారి లక్ష్యం. ఇది ఖచ్చితంగా మేము 20 లక్షల ఉద్యోగాల టార్గెట్ రీచ్ అవ్వబోతా ఉన్నాం. వైసీపీకి ఇది ఇంకో చెంపపెట్టుగా మారబోతా ఉంది. రాబోయే ఎన్నికల్లో 11 కాస్త 1గా మారిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ పదే చెప్తున్నమాట, మేము గతంలో 30,35,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఎక్కడండి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చూపించండి. వాళ్ళందరూ పని చేయండి. నిజంగా మీరు గనక అంత సంక్షేమం డెవలప్మెంట్ అభివృద్ధి చేసి ఉంటే మీకు ఓట్లు పడి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ధన పిశాచి, అధికార పిశాచి రాష్ట్రానికి ఉండకూడదు అని చెప్పి తరివేసినటువంటి వ్యక్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విఘ్నులైన ఓటర్లు. కాబట్టి ఇంకా ఎవరి చెవిలో పూలు పెడదాం అనుకుంటున్నారో దయచేసి మానుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖాళీగా ఉంటే మీ 2 చెవులే ఖాళీగా ఉంటే వాటికి అటోటి ఇటోటి పూలు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. లోకేష్ గారి పాత్ర ఎలా ఉందండి? ఐటీ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ విషయంలో కానీ లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? సహజంగా రాజకీయ వారసత్వంతో వచ్చినటువంటి నాయకులంతా కూడా అధికారం చలాయించాలనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా డబ్బు సంపాదించుకోవాలని ఒక తృష్ణతో, తాపత్రయంతో ఉన్నటువంటి ఈ సమాజంలో ఖచ్చితంగా ఒక ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పార్టీని నిలబెట్టడానికి పడినటువంటి కష్టం మాకు తెలుసు. ప్రజలు మరి పాదయాత్ర ద్వారా చూశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అధికారాన్ని చెలాయించవచ్చు, ఆయన పైరవీలు చేసుకోవచ్చు. కానీ క్లిష్టతరమైనటువంటి విద్యాశాఖను తీసుకున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. అది ఆయన నాయకత్వ పటిమకు, భవిష్యత్తులో ఆయన ఒక ఉన్నతమైన నాయకుడు అవటానికి ఒక ఆస్కారంగానే మేమందరం కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే సహజంగా విద్యాశాఖ అనేది అత్యంత క్లిష్టమైనటువంటి శాఖ, చాలా సెన్సిటివ్ శాఖ. అటువంటి శాఖలో లేదు, మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచాలి, విద్యార్థులకి మంచి చేస్తే ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళు నాకు తోడుంటారు అనే ఒక నమ్మకంతో లోకేష్ గారు విద్యాశాఖను తీసుకోవటం, తర్వాత యువతకి సంబంధించి అతి కీలకమైనటువంటి ఐటీ శాఖ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాలేజీల నుంచి కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినటువంటి యువతకి మరి ఇన్ని సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు లేకపోతే, లేదు ఈ రాష్ట్రంలో ఐటీని డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే 6 అంకెల జీతం సాధించడం అనేది చాలా తేలికైనటువంటి విషయం అని చెప్పి గ్రహించినటువంటి వ్యక్తి లోకేష్ గారు. కాబట్టి ఈ సమ్మేళనంతో రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఒక భవిష్యత్ తరాలకు ఒక మంచి నాయకుడిగా అవుతాడు అంటలో ఏమాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.